ఓటింగ్ కొరకు 85 సంవత్సరాలు దాటిన వారి నుంచి 955 దరఖాస్తులు అందాయని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యలు తీసుకున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను కలెక్టర్ రంజిత్ బాషా అధికారికంగా వెల్లడించారు. బాపట్లలోని కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజుతో జిల్లాలో మీకు తెలుసు లాస్ట్ 18th రోజున మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 26th రోజున నామినేషన్స్ స్క్రూటినీ అంతా కూడా అయిపోయింది. ఈరోజు విత్డ్రాయల్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఫైనలైజ్ అయింది ఈరోజు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఒక చిన్న ప్రజెంటేషన్ మీకు మీ డీటెయిల్స్ కోసం. సో మీకు తెలిసి షెడ్యూల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈరోజు 29వ తారీఖులో ఉన్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పోల్ వచ్చి 13th ఉంటుంది. కౌంటింగ్ 4/6 June 4th ఉంటుంది నెక్స్ట్. సో ఇప్పుడు దాకా మనం ఓటర్ లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసామండి. ఓటర్ లిస్ట్ ప్రింటింగ్ అంతా అయిపోయింది. సో ఒక 2 రోజుల్లో ఎల్లుండి పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ పెట్టి అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ఫైనల్గా జిల్లాలో 12,91,716 మంది 6 కాన్స్టిట్యున్సీల్లో ఓటర్స్గా నమోదై ఉన్నారు. అలాగే సంతనూతులపాటు కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కలిపి టోటల్గా 1.50 ఫర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్గా నమోదై ఉన్నారు అందరు కూడా. ఓకే నెక్స్ట్. సో దీస్ ఆర్ ది వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా. సో కృష్ణప్రసాద్ గారు, డొక్కా జగన్మోహన్ రావు గారు, నందిగాం సురేష్ బాబు, జేడి శీలం నెక్స్ట్. దెన్ కట్టపోగు విజయ్ కుమార్, చిన్న మురళీధర్, నల్లమాల తిరుపతిరావు, పర్రే కోటయ్య నెక్స్ట్. సో పాలదుర్గు విజయేంద్రరావు, మేరుగుపాల సదాశివరావు, కట్ట ఆనంద్ బాబు, కట్ట హేమానంద్ నెక్స్ట్. సో వీళ్ళల్లో కొండూరు కిరణ్ కుమార్, గడ్డే విజయలక్ష్మి, పుస్స నాగరాజు నెక్స్ట్. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అయి ఉన్నారు. టోటల్గా 15 పార్లమెంట్ నుంచి. సో దిస్ ఇస్ ద నెంబర్. పార్లమెంట్లో టోటల్గా 15 మెంబర్సు, వేమూరులో 15 మెంబర్సు, రేపల్లిలో 14 మంది, బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 15 మంది, పర్చూరులో 15 మంది, అద్దంకి 15, చీరాల 15, టోటల్గా 104 మెంబర్సు పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి సంబంధించి అందరూ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఉన్నారు నెక్స్ట్. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్గా 337 పోలింగ్ స్టేషన్ చేసాం. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడంతా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా వీడియో కెమెరా ఉంటుంది, వెబ్కాస్టింగ్ ఉంటుంది, వాటితో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా అపాయింట్ చేస్తాం. సో క్రిటికల్ అంటే ఎక్కడైతే మనకి లాస్ట్